స్వామి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి, గురు పరంపరలందరికీ పాదాభివందనాలు. పీఠం సభ్యులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్, వరంగల్. నేను చేసే వృత్తి వచ్చేసి టెంట్ హౌస్ అండి. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఎన్ని నవరాత్రులు చేశారు? 2033 మే నుంచి నాకు ఈ పీఠంకి అనుబంధం ఉంది అండి. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఆ, నేను ఇప్పటివరకు దాదాపుగా 6 to 7 నవరాత్రులు చేసినానండి. ఆ, పీఠంలో అమ్మవారి ప్రతిష్ట పనులు జరుగుతున్నాయి, ఎలా ఉంది మీకు? నాకు చాలా సంతోషం ఉందండి. అదే, ఇది ప్రతిష్ట కార్యక్రమం అనేది ఇంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పీఠంలోకి వచ్చినప్పటి నుంచి. కానీ గురువుగారు అమ్మవార్ల ప్రతిష్ట కూడా చేద్దాం అన్నప్పటి నుంచి నాకు తోటి సాధకులకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఆ, గత నవరాత్రులకి ఈ నవరాత్రులకి పీఠం నియమాలు కొన్ని మార్పులు చేశారని అనిపించింది. మంచిదేనా? సాధకులకి నష్టం ఏమైనా ఉందా? సాధకులకు ఏం నష్టం లేదండి, అంతా మంచిదే. ఆ, మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి, ఎందుకు? లాస్ట్ సార్ దుర్గా నవరాత్రులు అండి. ఎందుకంటే అమ్మవారు నాకు అప్పుడు చాలా పెద్ద పరీక్ష పెట్టింది. నేను ఆ నవరాత్రి నుంచి చాలా నేర్చుకున్నాను. అప్పటికి ఇప్పటికి ఆ, ఇంత పరీక్ష అనేది కూడా అప్పటి నుంచి నాకు తెలిసిందండి. చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు నవరాత్రి కూడా నాకు స్పెషలే. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఈ నవరాత్రి నుంచి సాధన బలం అనేది ఇంకా పెరిగింది. ఆ, చేసే ప్రతి నవరాత్రిలో ఒక మెట్టు ఎక్కుతున్నారు. ఎక్కుతున్నాను. ప్రతి నవరాత్రికి నేను ఆ, ఒక స్టెప్ ఎక్కుతూనే ఉన్నాను. అమ్మవారికి మరింతగా దగ్గరగా వెళ్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి. ఆ, దుర్గా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. సాధన చేస్తున్నప్పుడు అమ్మవారి గద్దెల సౌండ్ వినపడేది. మేము పెట్టే నైవేద్యం కూడా లాస్ట్ రోజు నాకు అమ్మవారి గజ్జల సౌండ్ వినబడేదండి. తర్వాత మేము పెట్టిన నైవేద్యాలు అమ్మవారు లాస్ట్ రోజు స్వీకరించిందండి. అంటే అమ్మవారి యొక్క 5 వేలి ముద్రలు ఆ నైవేద్యంలో ఆనవాళ్ళుగా కనబడ్డాయి. ఆ, సంతోషం అండి. ఆ, మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని ఏమైనా అడిగారా? లేదండి, ఇంతవరకు ఇన్ని నవరాత్రులు చేస్తాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక రూపాయి కూడా అడగలేదు. నేను ఎవరికి కూడా ఇవ్వలేదండి. నా పూజ సామాగ్రి వరకే నేను ఖర్చు పెట్టుకున్నాను తప్పితే ఇంకెవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ, సరేనండి. ఒకప్పుడు గురువుగారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, కానీ కొందరు చేసిన చెడు ప్రచారాల చేత ఇప్పుడు సాధన విషయంలో మీ ఇష్టమని వదిలేశారు. ఎలా అనిపించింది? ఇది కొంచెం బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి గురువు గారు ఇప్పుడు కొంచెం బా బాధ కూడా పడ్డారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు మనం ఏదన్నా సాధన చేసిన తర్వాత అప్డేట్ అనేది చూస్తూ ఉండేవారు. అప్పుడు అందులో వచ్చే అనుభవాలు కూడా ఒకరిదొకరు వినేవాళ్ళము. దానికి పరిహారాలు కూడా గురువుగారు చెప్పేవారు. ఇప్పుడు ఆ విషయంలో కొంచెం బాధ అనేది మాకు కలిగిందండి. ఆ, సరేనండి. ఇప్పుడు ఆ, కొందరి స్వార్థంతో చేసిన ప్రచారాల చేత ఈసారి నవరాత్రులకి చాలా తక్కువ మందికి అవకాశాలు ఇవ్వటం జరిగింది. దీని చేత పీఠంకి ఏమైనా నష్టం జరిగిందా? లేదండి, పీఠం కంటే ఎటువంటి నష్టం జరగలేదు. ఆ, సరే అండి. ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు?
అయితే స్వామి, ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకి ఆఫ్లైన్లో ఇచ్చిన మంత్రాలకి తేడా అంటూ ఏముండదండి. ఆన్లైన్లో అంటే మనకి గురుగారు వాయిస్ ఒకటే వినబడుతుంది. ఆఫ్లైన్లో అయితే మనం ప్రత్యక్షంగా గురుగారి ముందటువంటి మంత్రం తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే మంత్రం యొక్క ఉచ్చారణ అనేది ఉంటే సరిపోతుందండి మనకి. ఈ ఉచ్చారణ చేయడం వల్లనే దేవతానుగ్రహం అనేది మనకు కలుగుతుంది. ఆ హ్మ్. ఈ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఆ ఆన్లైన్లో తీసుకున్న అనుభూతి నాకు ఆ, ఆఫ్లైన్లో తీసుకున్నంత అనుభూతి కలిగించిందండి. దానికి దీనికి అనేది ఏం తేడా ఉండదు. మంత్రం ఇచ్చే గురుగారి దగ్గరనే ఉంటుందండి. ఎలాంటి గురువు మనకు మంత్రం ఇస్తున్నారు అనేది ఉంటుంది. తర్వాత మనం చేసే ఉచ్చారణలో ఉంటుందండి. ఆహ్, చాలా సంతోషం అండి. ఇప్పటి నుండి ఆన్‌లైన్‌లో మంత్రదీక్షలు ఇవ్వను అని గురువుగారు అన్నారు కదా! దాని చేత ఎవరికి నష్టం ఈ విషయంలో? మీ ఉద్దేశ్యం ఏమిటి? ఇది ఎవరికంటే పీఠంకి వచ్చి మంత్రం తీసుకోలేని వానికి నష్టం అండి. హ్మ్. అంటే మంత్రం కావాలనుకున్న వాళ్ళు ఎలానో వస్తారు. అంత దూరం హ్మ్. వెళ్ళాలా తీసుకోవాలనుకునే వారికి వాళ్ళకే ఎక్కువ నష్టం ఉంటుందండి. నిజంగా మంత్రం తీసుకోవాలి అని అనుకునే వారికి అది లాభం అండి. పీఠంకి వచ్చి తీసుకునే వారికైతే నేనైతే అనుకుంటున్నాను. పీఠంకి వచ్చి మంత్రం తీసుకుంటే వాళ్ళు అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడు. ఎందుకంటే హ్మ్. అప్పుడు మేము ఆ, ఆన్లైన్లో ఇచ్చారు మాకు. గురుగారి దర్శనం కూడా మాకు 2 ఇయర్స్ వరకు గురుగారి దర్శనం కూడా జరగలేదు. హ్మ్. అట్లాంటిది మేము మంత్రం తీసుకొని ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళు ప్రత్యక్షంగా పీఠంకి వచ్చి ఇందాక అన్నారు కదా ప్రతిష్ట కూడా చేయబోతున్నారని. స్వయంగా అమ్మవారి ఆధ్వర్యంలో గురువు ముఖంగా వాళ్ళు స్వయంగా మంత్రం తీసుకోవడం అనేది వాళ్ళు తీసుకునే వాళ్ళ అదృష్టం అండి ఇప్పుడు ప్రజెంట్. సరే అండి. ఆహ్, మొదటిసారి యక్షిణి, కర్ణ, బేతాళ అలాంటి ప్రమాద సాధనలు, ఖర్చుతో కూడిన సాధనలు పీఠం తరపున ఉచితంగా ఇస్తున్నారు కదా! మీ ఉద్దేశ్యం ఏంటి దీని గురించి? అది చాలా ఖర్చుతో కూడుకునేవేనండి. బయట కూడా సామాన్యంగా ఇటువంటి సాధనలు ఇవ్వరు. అంత ఆ, ఆ, ధైర్యం కూడా చేయరు. ఒకవేళ చేసినా కానీ ఇది చాలా ఖర్చుతో కూడా ఉంటుందని నేను తెలుసుకున్నాను. ఇది గురువుగారు కూడా ఇది చాలా ఇబ్బంది ఎందుకంటే ఇవి కొంచెం ఉగ్రంగా ఉండేటివి. వారి శ్రమ కూడా ఇందులో చాలా వరకు ఉంటుంది. సాధకుల కన్నా ఎక్కువ వాళ్ళు శ్రమ పడాల్సి ఉంటుంది. అటువంటిది గురువుగారు సాధకులకి మంచి చేయాలనేసి ఈ రకంగా విద్యలు ఇవ్వడం కూడా ఆ, సంతోషము. కానీ మన పీఠం ద్వారా వారికి ఉచితంగా లభించడం కూడా వారి యొక్క అదృష్టము. దీన్ని వాళ్ళు కాపాడుకొని ముందుకు వెళ్తే వాళ్ళ జీవితంలో ఇదొకటి ఆ, మలుపు తిరిగే ఏ, నిర్ణయంగా ఉంటుందండి ఇది. చాలా సంతోషం అండి. ఆహ్, మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్నిటి వాటి గురించి చెప్పగలరా? అవునండి. అవును. నాకు ఇది అమ్మవారి దర్శనాలు అవేటి అండి. కనకదుర్గమ్మ సింహం పైన వెళ్ళడం, తర్వాత వారాహి అమ్మవారు నాకు కనిపించడం. కొంచెం గట్టిగా మాట్లాడాలి స్వామి. నాకు వారాహి అమ్మవారు కనిపించడం, హ్మ్. తర్వాత కనకదుర్గమ్మ వారు కనిపించడం, హ్మ్. సింహం కనబడడం, హ్మ్. ఇట్లా నాకు జరుగుతూ ఉండేది అండి. ఆ తర్వాత వచ్చేసి కొన్ని గజ్జల సౌండ్ కూడా నాకు సాధనలో వినబడేటివి. ఆ ఆ తర్వాత వచ్చేసి నాకు కాళీ అమ్మ, మహాకాళి సాధనలో ఉన్నప్పుడు నాకు ఏంటి ఇట్లా అవుతుంది అనేసి నేను అనుకున్నాను. అంటే స్టార్టింగ్ అప్పుడు
హ్మ్. నాకు తోడు ఎవరు, ఇట్లా పరిస్థితులన్నీ తారుమారుగా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు నాకు మహాకాళి అమ్మవారు నాకు రైట్ సైడ్లో వచ్చారండి. 8 హ్మ్. చేతులతో ఉన్నారు. పుర్రెల మాలతోని వేసుకొని ఉన్నారు. పుర్రెల మాల ధరించి చాలా పొడుగాటి వెంట్రుకలు హ్మ్. అమ్మవారు. తర్వాత తన కలర్ వచ్చేసి నీలి రంగు కలరు. హ్మ్. ఒక శక్తి కలర్ అనేది ఉంటుంది దానికి. హ్మ్. ఆ కాంతితోనుంది. ఎలా అయితే మనం పరిగెట్టుకుంటూ వచ్చి ఒకసారి హ్మ్. నిలబడితే మన బాడీలోని వైబ్రేషన్స్ హ్మ్. ఎట్లయితే ఉప్పొంగుతాయో, ఆ రకంగా నా దగ్గరుండి వచ్చిందండి అది. హ్మ్. అదైతే అసలు నేను మర్చిపోలేను అది. హ్మ్. చాలా బాగా అనిపించింది. ఆహ్, చాలా సంతోషం అండి. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? చాలా బాగా అనిపించిందండి. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రులకి ఏదో ఒక ఇంగ్రీడియెంట్స్ కుకుడుగాయల్లో ఏదో ఒకటి కలుపుతూ ఉంటారు. ఇది ఒకదాని నుంచి ఒకటి పోల్చుకోలేము. చాలా ఫ్రెష్‌గా ఉంది. హ్మ్. చాలా రిలాక్స్‌గా కూడా అనిపించింది. హ్మ్. తర్వాత ఇది మనకి సాధనకి బాదం నూనె కూడా పెట్టుకోమన్నారు. హ్మ్. సాధనకి ముందు. హ్మ్. అది మనం కూర్చున్నప్పుడు సాధనకు కూర్చున్నప్పుడు పెట్టుకుంటే దాని యొక్క శక్తి అనేది నేను అనుభవించినానండి. ఒక హ్మ్. పవర్ సప్లై లాగా అది చాలా పనిచేసింది నాకు. హ్మ్. కొంచెం మాడుకు పెట్టుకోమన్నారు. అరచేతులకి, అరికాళ్ళకి పెట్టుకోమన్నారు. హ్మ్. నాకైతే అది అయినాను. చాలా బాగా ఫీల్ అయినాను అదైతే. హ్మ్. చాలా బాగా అనిపించిందండి. రెమెడీ కూడా చాలా బాగుంది. హ్మ్. చాలా ఫ్రెష్‌గా ఉంది. ఆ! నేను ఈ 9 డేస్ నేను ఒక పూట కాకుండా నేను 2, 3 పూటలు కూడా దాంతోనే స్నానం హ్మ్. చేసినాను. చాలా ఫ్రెష్‌గా ఉండేది నాకు. హ్మ్. చాలా సంతోషం అండి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించిందండి. జగన్మాతకి మనం సామాన్యంగా పంచామృత అభిషేకం అనేది మనకంత ఛాన్స్ అనేది బయట ఉండదు. పీఠంలోకొచ్చిన తర్వాత హ్మ్. అమ్మవారికి మనం పంచామృత స్నానం చేయడం మన అదృష్టంగానే భావిస్తాను. నేను హ్మ్. పంచామృత అభిషేకం గురుగారు చెప్పిన విధంగా చేస్తున్నాను. హ్మ్. కొంచెం అమ్మవారికి సమర్పించిన పంచామృతాలలో అభిషేకం చేసింది కొంచెం కలిపి చేసినాను. ఒక 2 డ్రాప్స్. అది హ్మ్. టేస్ట్ మాత్రం అది ప్రసాదంగా స్వీకరించిన తర్వాత ఆ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. హ్మ్. చాలా బాగా అనిపించింది. ఆ! సరే అండి. అమ్మవారి దగ్గర నుంచి నీరు కానీ, నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది? అది మేము రెగ్యులర్‌గా పెట్టినప్పుడు తీసుకుంటూనే ఉంటారండి. నవరాత్రులకు ముందే గాని అప్పుడప్పుడు నేను డైలీ పెడుతూ ఉంటాను. హ్మ్. హ్మ్. నాకు కామనే అనిపిస్తదండి. ఎందుకంటే హ్మ్. ఆల్‌మోస్ట్ నాకు కొత్త గాదు. పీఠంలోకొచ్చిన కానుంచి కంపల్సరీ అమ్మవారైతే ఆహ్, హ్మ్. తీసుకుంటూనే ఉంటారు మా నైవేద్యాలు. లాస్ట్ రోజు గూడా హ్మ్. నేను నైవేద్యం పెట్టి నేను బయటికెళ్ళిపోయినాను. హాఫ్ అన్ అవర్ బయటికెళ్ళిపోయిన తర్వాత హ్మ్. ఇది మా శ్రీమతి గారు చూసిండ్రు. చూసి ముద్రలున్నాయని జెప్పిండ్రు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఒక 5 వేలి ముద్రలు అయితే అందులో పెట్టినట్టుగా ఆనవాళ్ళున్నాయి. అయితే ఆహ్, నాకు నైవేద్యాలు పెట్టినప్పుడు మేము అది నేను నైవేద్యం పెట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళాము. ఆ! తర్వాత మా శ్రీమతి ఆహ్, మేము తర్వాత నైవేద్యాలు పెట్టినాక మేము స్వీకరించడానికి వచ్చినప్పుడు అందులో ఓహ్! 5 వేళ్ళు పెట్టి హ్మ్. పెట్టినట్టుగా ఆనవాళ్ళు కనపడ్డాయండి. వావ్! ఆ! అది చాలా సంతోషం అనిపించింది. కానీ దాన్ని తను ఫోటో తీయలేకపోయింది. ఆ! జస్ట్ చూసి చెప్పింది. ఆ! చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే అమ్మవారికి మనం నైవేద్యం పెట్టినప్పుడు మనం చేసిన చిన్న చిన్న తప్పులుంటాయి. చేసేటప్పుడే హ్మ్. గాని, పెట్టే విధానంలో గాని, పూజ చేసే విధానంలో గాని ఏదో ఒక మిస్టేక్ అయితే అవుతూనే ఉంటది. హ్మ్. అలాంటిది అన్నీ అమ్మవారు క్షమించి మనకు స్తోమకు తగినట్టుగా గురుగారు చెప్పినటువంటి నైవేద్యాలన్నీ పెట్టినప్పుడు హ్మ్. తను అన్నిటికీ
అంటే అన్నిటికీ క్షమించి నైవేద్యం తీసుకోవడం అనేది ఇదొక వండర్ లాగా అనిపిస్తది. ప్రతి ఒక్క హ్మ్. నవరాత్రి చేసిన సాధకులకి హ్మ్. అది అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే బయట చాలా మంది నవరాత్రులు చేసే ఉంటారు. బయట అమ్మవారిని దుర్గామాతను పెట్టిన కాడ అక్కడ. హ్మ్. అక్కడ పెట్టినప్పుడు తీసుకునే నైవేద్యాలు మన పీఠంలోకి వచ్చినాక పెట్టే నైవేద్యానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. తర్వాత హ్మ్. అమ్మవారు స్వీకరించడం కూడా మన చాలా మంది సాధకులు కూడా ఆ, హ్మ్. చూస్తూనే ఉంటారండి. ఇదొక హ్మ్. వండర్ ఇక్కడ. చాలా సంతోషం అండి. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు? ఈ జప సాధనలో అయితే నాకేమి ఇబ్బందులు అయితే రాలేదండి ఎక్కువగా. హ్మ్. ఆ, ఎందుకంటే ఎప్పుడైనా జప సాధనలో కొంచెం లెగ్స్ పెయిన్స్ అనేవి అవి కామన్ గా ఉంటాయి. హ్మ్. కంటిలో నుంచి నీరు రావడం అనేది కామన్ గా ఉంటది. హ్మ్. కొంచెం స్టెబిలిటీ కనుక తగ్గినప్పుడు హ్మ్. గురుగారి పేరు తలుచుకోవడం చేయడం అంతే హ్మ్. తప్పితే నాకు ఇంకెక్కువ ఏమైతే ఇబ్బందులు అయితే కలగలేదు. హ్మ్. చాలా సంతోషం అండి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? నాకేం లోటు లేదండి. హ్మ్. మాకైతే చాలా సంతృప్తినిచ్చాయి. హ్మ్. మేము ఇద్దరం భార్యాభర్తలము నవరాత్రులు చేయడం జరిగింది. హ్మ్. చాలా సంతోషం అండి. హ్మ్. సరే అండి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాలు ఇప్పటికి 49 పూర్తి చేసుకొని 50వది చేయబోతున్నాం. మీ ఉద్దేశ్యం ఏంటి? చాలా సంతోషం అండి. హ్మ్. ఇది ముఖ్యంగా కొన్ని దాదాపుగా ఒక 2 సంవత్సరాలు అనుకుంటాను. అంటే మీ గురుగారు ఆధ్వర్యంలో అంటే ప్రజెన్స్ లేకుండా అంటే ఫిజికల్గా మనం చాలా వరకు అన్న సంతర్పణలు చాలా సక్సెస్ చేసినాము. హ్మ్. తర్వాత గురువుగారు పాల్గొనడం జరిగింది. అంటే అంత ఈజీ కాదు. గురువుగారు లేనప్పుడు అన్న సంతర్పణ చేయడం అంటే మనకి ఫిజికల్‌గా దగ్గరుండి చేయించలేదు కానీ, గైడెన్స్ ఇచ్చిన పరంగా చేసినాము. సో, హ్మ్. అది సామాన్యమైన విషయం అయితే కాదు. హ్మ్. తర్వాత గురువుగారు వచ్చినాక గూడా మనకు వర్క్స్ కూడా తొందరగా అవ్వడం అంటే దగ్గరున్నప్పుడు. తర్వాత అన్న సంతర్పణలు కూడా మనం ఎక్కడ పెట్టినా గానీ ఇంత ముందు 30-45 మినిట్స్ లోపే జరిగేది. రీసెంట్‌గా గన్గపూర్‌లో పెట్టినప్పుడు నాకు తెలిసి 20-25 నిమిషాల్లో లోపే అన్న సంతర్పణ అయిపోయింది. అది చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇది ఇంత తొందరగా 50 అన్న సంతర్పణలు 55 చేయబోతున్నాం అనేది గూడా ఇదొక వండరే అని జెప్పాలి. ఎందుకంటే ప్రతి అన్న సంతర్పణకి సాధకులు గూడా చాలా తక్కువనే వస్తారు. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి గాని అది వాళ్ళ పరిస్థితులు బట్టి. అలాంటి మనం ఎటువంటి అనుభవం లేని వాళ్ళతోని గూడా స్వయంగా చేసుకొని ఇక్కడికి రావడం అంటే మామూలు విషయం గాదు. అక్కడ ఆ ప్లేస్‌లో ఎటువంటి పరిస్థితులున్నా గాని దాన్ని ఎదుర్కొని నిలబడే అంత శక్తిని మనకు అమ్మవారు గురుగారు ప్రసాదించిండ్రు. సో, దానివల్ల మనం ఇక్కడ వరకు రీచ్ అయినామంటే అది ఒక అదృష్టంగానే భావిస్తాం. అందులో ఇప్పటివరకైతే ఎవరైతే పార్టిసిపేట్ అయ్యిండ్రో సంతర్పణలలో అది అదృష్టంగానే భావిస్తాము. ఇక్కడ ఏందంటే అన్న సందర్భన ఇది దేవతలకి మనం స్వయంగా పెట్టడం అనేది ఈ పీఠంలో ఇది ఒక వండర్ అని చెప్పాలి. అంటే మనం పెట్టే అన్న సంతర్పణకి స్వయంగా దేవతల సూక్ష్మ రూపంలో గాని, మనుషుల రూపంలో గాని వచ్చి స్వీకరించడం అనేది ఇది పీఠం సాధకుల యొక్క గురువుగారు కల్పించిన అదృష్టం. ఎందుకంటే మనం ఇందాక మీరన్నట్టు అమ్మవారు నైవేద్యం తీసుకున్న ఆనవాళ్ళు కనబడ్డాయని అంటారు. సో, అంతకన్నా ఎక్కువ ఆనవాళ్ళు అనేటివి మనకు ఇక్కడ అన్న సంతర్పణలో కూడా కనబడతాయి. ప్రత్యక్షంగా మనం పాల్గొని చూస్తే స్వయంగా వచ్చినప్పుడు మనం స్వయంగా వారికి వడ్డించడమే గాని, వాళ్ళతోని మాట్లాడినప్పుడు వాళ్ళు ఆశీర్వదించడమే గాని, అది చెప్పలేని అనుభూతి. అటువంటి అనుభూతులు పొందుతూ మనం ఇక్కడికి 50వ అన్న సంతర్పణకి దగ్గరికి వచ్చినామంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది.
నేను కూడా చాలా వరకు అన్న సంతర్పణలో పాల్గొనడం వాయిస్ జరిగింది. రావట్లేదండి. నేను కూడా చాలా అన్న సంతర్పణలకి పాల్గొనడం జరిగింది. హ్మ్. మా ఫ్యామిలీతోని కూడా అటెండ్ అవ్వడం జరిగింది. హ్మ్. నాకైతే చాలా సంతోషం అండి. సరే అండి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏమైనా సరే చెప్పండి? మానసికంగా ప్రశాంతంగా ఉన్నానండి ఇప్పుడు. అంతకుముందయితే కొంచెం గుండె దడ, ఏ పని చేసినా కొంచెం టెన్షన్ అనేది ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు హ్మ్. చాలా ప్రశాంతంగా ఉన్నాను. హ్మ్. ఆహ్, దైవపరంగా నేను ఇంతకుముందు భక్తితోని ఉండకపోయేవాడిని. హ్మ్. నార్మలే గదా అని అంటే ఏ టెంపుల్‌కి వెళ్ళినా గాని తక్కువ వెళ్ళేవాడిని టెంపుల్స్‌కి లోకల్‌లో. నార్మల్‌గానే దేవుడిని చూసేవాడిని, మొక్కేవాడిని, వచ్చేవాడిని గానీ, ఇక్కడ ఏ ఓకే. విగ్రహ రూపంలో ఉన్న దేవుడిని చూసినా గాని ఒక కాంతితోని కనబడడం అనేది చాలా వరకు వచ్చిందండి. ఆహ్, ఆ దేవతామూర్తిని గాని, శిల్పాల రూపంలో ఉన్న దేవతలను జూసినప్పుడు గాని, మన బాడీలోనే ఒక వైబ్రేషన్ అనేది నాకు కలుగుతూ ఉంటుంది. హ్మ్. ఇది నాకు పీఠంలోకి వచ్చినంకనే ఇది జరిగిందండి. తర్వాత ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, కర్మ్ కర్మ సిద్ధాంతాన్ని గూడా నేను ఆహ్, అదేంటి నమ్మడం గాదు గానీ, నేను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను. హ్మ్. చాలా బాగా అనిపిస్తుందండి. ఆహ్, సంతోషం అండి. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతోంది? ఆ దేవుడి గురించయితే నేను చెప్పలేమండి. ఆల్‌మోస్ట్ చెప్పేసాను. ప్రతీ ఏదైనా దర్శనానికి వెళ్ళినప్పుడే గాని నేను ఒక ఆహ్, విగ్రహ రూపంలాగా స్వయంగా దేవుడక్కడ ఉన్నాడు అనేది నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఆహ్, నాకొక ఫీల్ అనేదొస్తుంది. స్వయంగా దేవుని దగ్గరకొచ్చి నేను ఆహ్, మొక్కే విధానంలో గాని, కలిసి మాట్లాడుతున్నట్టుగా గాని నేను ఫీల్ అవుతూ ఉంటాను. హ్మ్. సనాతన ధర్మానికొస్తూ ఉంటే గురుగారు ఫేస్‌బుక్‌లో గూడా మంచి మంచి పోస్టులు పెడుతూ ఉండేవారు. పెడుతూ హ్మ్. ఉంటారు. హ్మ్. తర్వాత మన గ్రూప్‌లో గూడా ఒక్కొక్క క్షేత్రం గురించి పెడుతూ ఉంటారు. దాని గురించి నేను చాలా వరకి నేర్చుకున్నాను. హ్మ్. ధర్మం గురించి అంటే మనం ఫ్యామిలీలో ఏ రకంగా నిలబడి హ్మ్. నిలదొక్కుకోవాలి. మనం చేసే పనులని ఏ రకంగా ఆచరించాలనేది గూడా నేను నేర్చుకుంటూ ఉన్నానండి ఇంకా. హ్మ్. సంతోషం అండి. ఆహ్, గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి? అదే అండి. ఒక మంత్రం అనేది ఇప్పుడు సామాన్యంగా చాలామంది మంత్రం అనేది యూట్యూబ్‌లో, బుక్స్‌లో చూసి చదువుతూ ఉంటారు. కానీ అది హ్మ్. నీకు పని చేస్తుందా? మన జీవితానికి, మన కర్మల ప్రకారంగా ఆ దేవతామూర్తి మంత్రం మనకు పనిచేస్తుందా? లేదనేసి హ్మ్. ఎవరికీ తెలియదు. అంటే హ్మ్. గురుముఖంగా మంత్రం తీసుకున్న వాళ్ళకి తెలియదు. గురువు హ్మ్. ఏంటంటే మనం పూర్వజన్మ కర్మలనే బట్టి ముందు వచ్చేదాన్ని బట్టి మనకొక దేవత యొక్క మంత్రం అనేది మనకు ఇదైతేనే సెట్ అవుతది అని చూసి మరి ఇస్తారు. హ్మ్. ఇట్లా చేయడం వల్ల ఏందంటే, మనం కొంచెం ఆహ్, బెటర్‌గా అవుతాం. కర్మలను తగ్గించుకోవడానికే హ్మ్. గానీ, హ్మ్. దేవతామూర్తులకి అనుకూలంగా మనం చేయడమే ద్వారా గానీ హ్మ్. ఉంటుంది. ఉచ్చారణలో గూడా ఉంటుంది. హ్మ్. మంత్రోచ్చారణ. ఇది అంతా చేసేది గురువుగారే మనకు స్వయంగా మంత్రోచ్చారణ హ్మ్. చేయించడం దగ్గరుండి, మనకు కావాల్సిన అంటే మనకు సెట్ అయ్యే దేవత గురించి మనకు మంత్రం ఇవ్వడం, తన గురించి ఇవ్వడం అనేది హ్మ్. గురుముఖంగా తీసుకుంటే వస్తుంది. హ్మ్. ఇది నేను చాలా ఫీల్ అయిపోయినాను. ఇది నాకు ఒక అదృష్టంగానే భావించాలి. తర్వాత సొంతంగా మనం చేసే మంత్రాలకేందంటే, ఇది మీరు సొంతంగా ఉచ్చరించి ప్రిపేర్ చేసుకునే దానికి ఆహ్, నెగెటివ్ ఎనర్జీస్ అయితే చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే మీరు సొంతంగా చేసుకునే కేపబిలిటీ అనేది మనకు ఉండదు. ఎందుకు అంటే హ్మ్. అది ఒక పాజిటివ్‌గా మనం చదివినా గాని నెగెటివ్‌గా ఎళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. ఒక ఒత్తులోనే అది ఎళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. తర్వాత అది దేవతామూర్తికి కోపం తెప్పించే విధంగా ఉంటుంది. మన పరిస్థితులు గూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయండి. హ్మ్.
సో, గురుముఖంగా మనం సొంతంగా చేసుకునే దానికి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. గురుముఖంగా చేసుకునే దానికి ఏంటంటే, దేవత దేవతకి దగ్గరగా వెళ్తాం. హ్మ్. సొంతంగా చేసుకునే దానికి ఏందంటే, దేవత మనకు శిక్షించే విధంగా ఉంటుందండి. హ్మ్. ఇక్కడేందంటే మొత్తం గురువుగారి కంట్రోల్‌లో ఉంటుంది. హ్మ్. గురుముఖంగా తీసుకుంటే ఆ మంత్రం అనేది ఒకవేళ అది పరిస్థితులకి ఇబ్బంది కలిగించినా గానీ, తక్కువ నెగెటివ్ ఎనర్జీ అనేది మనకి చూపిస్తుంది. హ్మ్. సో, ఏంటంటే ఒక దే పవర్ ప్లాంట్ లాగా అంటారు గదండీ! సో, హ్మ్. మనం డైరెక్ట్‌గా మనం పవర్ ప్లాంట్ నుంచి మనకు సప్లై అవ్వదు. సబ్‌స్టేషన్ నుంచి, హ్మ్. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎట్లయితే అవుతుందో, ఇక్కడ పవర్ సప్లై అనేది మనకు గురుగారి గురించి జరుగుతుంది గాబట్టి, హ్మ్. మనకి కొంచెం ఆహ్, బెటర్‌గా ఉంటుంది. హ్మ్. మంచిదండి. ఆహ్, అమ్మవారికి సారె ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? నాకు చాలా బా అనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు మేము సార్ ఇచ్చినా గాని అమ్మవారు లాక్కుంటూ ఉంటారు. హ్మ్. ఆ ఫీల్ ఎప్పుడని మాకు జరుగుతూనే ఉంటుంది. సార్ ఇచ్చే విధానం గూడా చాలా బాగా జెప్తారండి గురువుగారు. హ్మ్. అమ్మవారి నవరాత్రులు చేసినా గాని, ఏ నవరాత్రులు అమ్మవార్లు చేసినా గాని, అయ్యవారికి గూడా మనం సార్ ఇవ్వాలనేసి గురువుగారు అంటూ ఉంటారు. హ్మ్. మేము గురువుగారు చెప్పిన విధంగా సారే ఇచ్చినాము. హ్మ్. సో, మేము ఇద్దరు పట్టుకొని ఇచ్చినప్పుడు, ఒక పర్సన్‌కి ఇచ్చినప్పుడు తన సైడ్ లాక్కుంటూ ఉంటారు. మీకేదైనా హ్మ్. ఇచ్చినప్పుడు మీరు తీసుకుంటున్నప్పుడు ఏదైతే ఫీలొస్తుందో, ఆ హ్మ్. ఫీల్ మాకిక్కడ కలిగింది. అమ్మవారు కొంచెం లాక్కున్నట్టుగా హ్మ్. మేము స్పష్టంగా ఫీలయినాం. హ్మ్. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళకి అమ్మవారికి పెట్టేంత నైవేద్యాలే గాని, హ్మ్. ఏదైనా పెట్టేంత స్తోమత మనుషులకుండదు. హ్మ్. వాళ్ళకి పెట్టేంత వాళ్ళం గాదు మనము. హ్మ్. అలాంటిది మనకు చిన్నగా ఉన్నంతలోనే గురువుగారు మీకు హ్మ్. తోచినంతలోనే పెట్టమని అనడం. హ్మ్. సో, అది అమ్మవారు నైవేద్యాలయం సంతోషంగా తీసుకోవడం, ఈ సారె గూడా సంతోషంగా తీసుకోవడం, అది మా అదృష్టంగానే భావిస్తామండి. హ్మ్. సరే అండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. గురువుగారు చెప్పిన విధంగా హ్మ్. చేశాము. చాలా బాగా అనిపించింది. కొంచెం బాధగా గూడా ఉంటుంది. ఎందుకంటే, ఆ రోజుతోని నవరాత్రులు దీక్ష కంప్లీట్ అవుతాయి. నవరాత్రులు కంప్లీట్ అయితాయి గాబట్టి, నెక్స్ట్ డే నుంచి ఏదో వెల్తీగా ఉంటుంది ఎవరికే గాని. హ్మ్. అది ఫీల్ అయింది. హ్మ్. సరే అండి. ఆహ్, అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? సాగనంపేటప్పుడు కొంచెం బాధగా ఉంది. అయినా గాని పంపించాల్సొస్తుంది గాబట్టి, మనం ఆహ్, అంటే ఆహ్, గురుగారు చెప్పిన విధంగా సర్టెన్ టైమ్ పీరియడ్ వరకే నవరాత్రుల వరకే అమ్మవారిని మనం పూజించాలి. తర్వాత యథాస్థానానికి పంపించాలి. పంపించినా గాని తన స్థానం అనేది ఎప్పటికీ అంటే పోయినట్టు కాదు. మనతోనే అమ్మవారు ఉంటుంది అని జెప్పారు. సో, పంపించాల్సిందే గాబట్టి పంపించినాం. కొంచెం బాధగానే ఉంది. మనం నడిచేటప్పుడు వెనక ఒక పర్సన్ ఇంకో పర్సన్ గదా ఉన్నట్టుగా ఫీల్ అయితే మేము అనుభవించినాం. సంతోషం అండి. ఆహ్, నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? అవసరం ఉందండి. హ్మ్. ఎందుకంటే ఈ నేటి సమాజానికి ఇలాంటి పీఠం అనేది చాలా ఉన్నారు. ఉన్నారు అంటే ఇలాంటి పీఠాన్ని వెతికే వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. ఆహ్, కానీ అటువంటి వాళ్ళు ఈ పీఠం చాలా వరకి అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో ఓహ్! అన్ని పీఠాలతోని పోల్చుకుంటే మన పీఠంకున్న ఆహ్, శక్తి వేరు. ఆ వైబ్రేషన్స్ వేరు. హ్మ్. తర్వాత స్వయంగా మనం టెంపుల్స్‌లో ఎంత పెద్ద టెంపుల్‌లో చూసినా గానీ దేవతామూర్తులు తిరిగేంత గ్రహించలేం మనం.
ఆ! ఆ! అలాంటిది ఇక్కడ మనం ఒక కాంపౌండ్ వాల్ గేట్ లోపలికి మనం అడుగు పెట్టగానే హ్మ్. మనకి గజ్జల శబ్దం వినిపించడం హ్మ్. హ్మ్. అనేది మనం ప్రతి ఒక్క సాధకునికని కాదు, నార్మల్‌గా అక్కడికి బయటి వాళ్ళు గూడా గమనించేంతగా సౌండ్ అనేది వస్తూ ఉంటుందండి. హ్మ్. అయితే హ్మ్. అది చెప్పలేను వైబ్రేషన్స్ నేను. పోయినప్పుడల్లా అనుభవిస్తూనే ఉంటాను. ఆ! ఆహ్, దేవతామూర్తిని దర్శించడం గూడా అదొక అదృష్టమే అండి అక్కడ. హ్మ్. అది మాటల్లో చెప్పలేనిది. అంటే హ్మ్. గురుగారి ఆధ్వర్యంలో అంటే ఆ రోజు గురు పూజోత్సవం రోజు అటెండ్ అయిన వాళ్ళకి ఆ వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. హ్మ్. హ్మ్. అది స్పష్టంగా కనిపెట్టిన వాళ్ళు మాత్రం అది ఆ శక్తి అనేది హ్మ్. తెలుస్తుంది. దాన్ని పీఠాన్ని వదలలేరు. అది అనుభూతిలో నేను ఆ రోజు గూడా ఏంటి కాళీమాతను దర్శించుకోవడం నాది ఆ హ్మ్. రూపాన్ని నేను అది అసలు ఎప్పటికీ మర్చిపోలేను. హ్మ్. అది చాలా మంచి ఆహ్, భయంకరమైన రూపం కానీ, తన కళ్ళు మాత్రం చాలా ప్రశాంతంగా అందరిని చూడడం అనేది హ్మ్. ఆహ్, ఫీల్ అయినాను శక్తి. చెప్తుంటే కూడా నాకు ఇప్పుడు ఏమైతదంటే ఆ శక్తి ఫీల్ అయితానే ఉంది. ఇప్పుడు చెప్పేటప్పుడు హ్మ్. కూడా ఆ శక్తి ఇంకా వైబ్రేట్ అయితేనే ఉంది నాకు బాడీ. హ్మ్. సో, ఇలాంటి పీఠం చాలా మందికి అవసరం. మనం గాదు మనకు ఎలా అయితే అవసరమో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనలాంటి వాళ్ళకి చాలా వరకి నమ్మిన వాళ్ళకైతే చాలా వరకి అవసరమండి. హ్మ్. హ్మ్. సరే అండి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? చాలా బాగా అనిపించిందండి. హ్మ్. మన లైఫ్‌లో ఇలాంటిది ఇంప్లిమెంట్ చేస్తే బావుంటుంది. అంటే హ్మ్. చిన్నప్పటి నుంచే మన సనాతన ధర్మం గురించే గాని, బొట్టు పెట్టుకోవడం గాని, గుడికి వెళ్ళినప్పుడు ఉండే హ్మ్, వస్త్రధారణ గూడా మనకు గురుగారు చెప్తూ ఉంటారు. తర్వాత అది మనం మనకెట్లాగో మాకైతే మా పెద్దవాళ్ళు ఇదంతా నేర్పించలేదు. హ్మ్. ఇది మనం ఇప్పుడు మన పిల్లలకి నేర్పిస్తుంటే మా పిల్లలు కూడా ఇది ఆచరణలో పెడుతున్నారండి ఇప్పటికి కూడా. హ్మ్. మా పిల్లలు కూడా ఆహ్, నైవేద్యం పెట్టడం గూడా వాళ్ళు ఆహ్, జరుగుతుంది. హ్మ్. అంటే ఇదంతా గురువుగారు చెప్పడం వల్లనే కొంచెం మేము ఇంప్లిమెంట్ వాళ్ళకి చెప్పడం ద్వారా అంటే మనం చేసే పని మనం చెప్తే వినరు వాళ్ళు హ్మ్. హ్మ్. ఫస్ట్. ఇక్కడేందంటే మనం ఏది చేస్తే అది జేస్తారు చిన్నప్పటి నుంచి హ్మ్. పిల్లలు. మంచి చేసినా అదే జరుగుతది. మంచి చేస్తే మంచయితది. హ్మ్. చెడు చేసినా చెడవుతది. ఇక్కడ మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో, హ్మ్. హ్మ్. ఇక్కడ మనల్ని చూసి వాళ్ళదే అలవాటు చేసుకుంటారు. హ్మ్. నేను సాధన చేస్తే మా పిల్లలు సాధన చేయగానే వచ్చి నార్మల్‌గా వెక్కిరించడం గాని, కూర్చొనైతే కూర్చుంటారు నార్మల్‌గా. హ్మ్. సో, బొట్టు కూడా. బొట్టు పెట్టుకోవాలన్నప్పుడు బొట్టు వాళ్ళంతట వాళ్ళు పెట్టుకుంటారు. సో, ఇట్లా ఇదనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక విత్తనంలాగా ఏస్తే వాళ్ళకి తర్వాత మధ్యలో ఎవరొచ్చి చెడుగా చెప్పినా, ఏసినా గాని వాళ్ళసలు నమ్మరు. హ్మ్. ఇట్లా అన్నమాట. చిన్నప్పటి నుంచి బేసికల్‌గా మనం ఈ రకంగా తయారు చేసుకున్నాం, చేయాలి అని గురుగారు చెప్పారు. అది హ్మ్. చాలా మందికి చాలా రకాలుగా గూడా ఉపయోగపడింది. హ్మ్. పూర్వ సాధకుల పిల్లలు గూడా వాళ్ళు ఆహ్, చేయడం ద్వారా వారికి దేవత దర్శనాలు వాళ్ళొక పద్ధతిలో గూడా ఉన్నారండి. హ్మ్. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందండి? మా తోటి సాధకుల సహకారం నాకు ఇప్పటికి చాలా బాగుంటుందండి. హ్మ్. అది మాకు ఏ డౌట్స్ వచ్చినా గానీ మేము ఒకరికొకరికి కాల్స్ చేసుకొని మరి మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. హ్మ్. మాకు చాలా బాగా అనిపిస్తుంటుంది. సరే అండి. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళని వాళ్ళు ఫస్టు చేస్తానని
చేస్తామని సంకల్పంతోని ఉండాలి. హ్మ్. అంటే ఎంతటి కఠినమైన పరిస్థితి ఎదుర్కొన్నా గానీ నవరాత్రులు చేస్తామనే సంకల్పం వారిలో ఉండాలి. హ్మ్. తర్వాత పీఠం పైన గురువుగారి పైన నమ్మకం ఉంటే హ్మ్. సరిపోతుందండి. ముఖ్యంగా మనకు కావాల్సింది నమ్మకం ఒకటే. హ్మ్. తర్వాత మధ్యల ఎవరు వచ్చినా గానీ హ్మ్. ఆహ్, అంటే ఎవరైతే కొత్త వాళ్ళొస్తా ఉంటారో డైరెక్ట్‌గా వాళ్ళు మనం చెప్తే రారు. సో, హ్మ్. వాళ్ళు వద్దామనుకున్నారు గాబట్టి ఇక్కడ గురువుగారి పేరు జూసి, పీఠం పేరు జూసి వచ్చారు. సో, హ్మ్. ఇక్కడ వీళ్ళ కనెక్షన్ పీఠం, గురువుగారే తప్పితే మధ్యల సాధకులతోని వాళ్ళకి అవసరం లేదు. హ్మ్. సాధకులనేది జస్ట్ వాళ్ళు కొంచెం హ్మ్. కొంతవరకే ఉంటారు. కానీ పర్మనెంట్‌గా ఉండేది మనకి గురువుగారి పీఠం గాబట్టి, ముఖ్యంగా పీఠంని, గురువుని నమ్మి వారి పైన నమ్మకంతోని హ్మ్. వాళ్ళు రావాలని అనుకుంటున్నాను. సో, హ్మ్. నేను ఆ రకంగానే వచ్చినాను గాబట్టి నేను జెప్తున్నానండి. హ్మ్. నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఇందులో హ్మ్. ఈ గ్యాప్‌లో మీకు ఆహ్, చెడగొట్టడానికి అంటే ఆహ్, మంచి చేసే ముందు చెడగొడుతూ ఉంటారు గదా! ఎన్నో రకాలుగా వస్తూనే ఉంటారు. అటువంటి వాటిని వాళ్ళని తట్టుకొని మీరు నమ్మకంగా వెళ్తే హ్మ్. మీరు దేవతలకి ఇంకా దగ్గరగా వెళ్ళొచ్చండి.